ఆయన ప్లాన్ చేసి పెట్టేశాడు. ఆయన పనిలో, ఆయన చేతిలో ఉండాలి మనం. నేను ఏ విధంగానూ వాడుకుంటాడు. ఒక కుండ ఉన్నదండి, కుండను ఏ విధంగా వాడుకుంటాం? ఒక కుండను అన్నం వండుకుంటాం, కూర వండుకుంటాం అనుకుంటామా? మనము పాలు పోసుకుంటాం, పెరుగు పోసుకుంటాం, అవసరమైతే నెయ్యి పోసుకుంటాం, అవసరమైతే ఆ కుండనే కూర్ది కుండగా కూడా మారుస్తాం. ఒక కుండను ఏ విధంగా మనం వాడుకుంటామో ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు నీ జీవితంలో ఏ విధంగా మలిచినాడు. నీవు దేవునికి హక్కు ప్రశ్నించే హక్కు నీకు లేదు. కానీ